జై శ్రీరామ్. అందరికీ నమస్తే, అందరికీ గుడ్ మార్నింగ్. ఒక ఊర్లో ఒక జాబ్ చేసుకునే వ్యక్తి ఉంటాడు. అతను మామూలు మధ్యతరగతి కన్నా కొంచెం హై క్లాస్. మంచిగా భార్య, తన పిల్లలు అట్లా కుటుంబ జీవనం గడుపుతూ ఉంటారు. ఆ గడిపే సమయంలో తనకి ఒక డౌట్ వస్తుందన్నమాట. భగవంతుడు ఉన్నాడా లేడా, ఉంటే ఎక్కడున్నాడు అనే ఆలోచన వస్తుందన్నమాట. అంతా సైన్సే కదా, అంటే జాబ్ చేస్తున్నాడు కదా, మొత్తం సైన్సే, భగవంతుడు ఎక్కడున్నాడు, ఇదంతా మానవుని శక్తి మాత్రమే అనుకుంటూ ఉంటాడు. కానీ సృష్టిని సృష్టించలేము, నశింపచేయలేము. ఇది ఒకటి మాత్రం సత్యం. ఇది ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పేసి తనలో ఒక ఆలోచన మొదలవుద్ది. ఈ ఆలోచన నేను ఎలాగైనా సరే తీర్చుకోవాలని చెప్పేసి ఒక గురువును వెతుక్కుంటూ వెళ్తాడు. వెళ్ళి ఒక గురువు గారిని అడుగుతారు. గురువుగారు, నాకు ఒక సందేహం ఉంది, తీర్చగలరా అని అడుగుతాడు. అప్పుడు ఆ గురువు గారు అంటాడు, చెప్పు నాయనా, ఏంటి నీ సందేహం అని అడిగితే, భగవంతుడు ఉన్నాడా లేడా, ఉంటే ఎక్కడ ఉన్నాడు, ఏ రూపంలో ఉన్నాడు, అంతా సైన్సే కదా అని అడుగుతాడు. అప్పుడు ఆ గురువు గారు అంటారు, సరే నాయనా, నువ్వు అడిగిన ప్రశ్న చాలా చక్కగా ఉంది. మీకు ఇది గురువు గారు మాత్రమే తెలియచేయగలరు, మీరు విశ్వసించాలి నన్ను అని అంటాడు. అయితే తక్షణమే నేను మిమ్మల్ని నా గురువు గారిగా నేను మనసా వాచ స్వీకరిస్తున్నాను, ఇంకా మీరు చెప్పండి నాకు అని అడుగుతాడు. సరే నాయన, అయితే ఇప్పుడు ఇంకా నువ్వు నా శిష్యుడివి కదా, నేను నీకు బోధిస్తాను, సరే కానివ్వు అంటాడు. ఈ లోపల అంతకు ముందుగా తన దగ్గర ఉంటారు కదా శిష్యులందరూ, వాళ్ళల్లో ఒక శిష్యుడిని పిలిచి ఈ గురువు గారు చెవులో ఒక మాట చెప్తాడు. ఒక మాట చెప్పంగానే ఆ శిష్యుడు లోపలికి వెళ్ళి శుభ్రంగా ఒక గాజు గ్లాసు నిండా నీళ్లు తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత అవి అలా టేబుల్ మీద పెట్టి ఆ గురువు గారు వచ్చాడు కదా ఒక అతను అడుగుతాడు అనమాట, నాయన అవేంటివి అని అడుగుతారు. గురువు గారు అవి మంచినీళ్ళు అంటాడు. సరిగ్గా చెప్పండి అని అంటే, సరిగ్గా చూసి చెప్పండి అంటే, అవును గురువు గారు, అవి సరిగానే, అవి మంచినీళ్ళు అంటారు. అవునా, కరెక్టేనా, దానికి ఫిక్స్ అయిపోయావు నువ్వు అంటే, అవును అవి మంచినీళ్ళే అని అడుగుతాడు. చేతిలోకి తీసుకొని మరి అటు ఇటు తిప్పి ఇవి మంచినీళ్ళే అని చెప్తాడు. చెప్పంగానే సరే ఓకే, నువ్వు చూసి చెప్తున్నావు కేవలం, సరే ఇప్పుడు నువ్వు వాటిని కొంచెం స్వీకరించు అంటే తాగు అని అర్థం. తాగు అని అనగానే అవి తీసుకొని తాగుతాడు. ఇప్పుడు ఏంటి నానా అవి అని అడుగుతాడు. అప్పుడు ఇవి పంచదార కలిసిన నీళ్లు గురువు గారు అంటారు. మరి ఇందాక కేవలం ఒట్టి నీరే అన్నావు, మరి ఇప్పుడు పంచదార నీళ్లు అని చెప్తున్నావు, ఏది నిజం అని అడుగుతాడు గురువుగారు. గురువుగారు, ఇందాక నేను కేవలం కంటితో మాత్రమే చూశాను, అవి నీళ్లు, ఇవి నేను ఇప్పుడు అనుభవించి అంటే తాగి చెప్తున్నాను, తీయగా ఉన్నాయి, ఇందులో పంచదార కలిపారు, పంచదార నీళ్లు ఇవి అని చెప్తాడు. ఖచ్చితంగా పంచదార కలిపారా అని అడుగుతారు. అవును గురువు గారు, ఖచ్చితంగా అవి పంచదార నీళ్లు అంటారు. సరే, ఈ మాట కూడా ఓకే చేసుకుందాం, మరి నాకు పంచదార చూపించండి అని అడుగుతారు గురువుగారు. అది ఎలా సాధ్యమవుతుంది గురువుగారు అని అడుగుతారు. మీరే చెప్పారు కదా పంచదార కలిపిన నీళ్లు ఇవి అని, ఫస్ట్ నీళ్లు అన్నారు, టేస్ట్ చేసిన తర్వాత పంచదార నీళ్లు అన్నారు, మీ మాటలే కదా, అప్పుడు మాట్లాడింది మీరే, ఇప్పుడు మాట్లాడేది మీరే, మరి పంచదారను చూపించండి అని అడుగుతారు. అది ఎలా కుదురుతుంది అని అంటారు. అంటే అప్పుడు ఆ గురువు గారు సమాధానం ఇస్తారు, ఆ నీటిలో నుంచి అయితే పంచదారని ఎలా వేరు చేయలేము, ఎలా వేరుగా కనపడవో, అట్లనే ఈ సృష్టిలో శక్తి అనేది మనలో ఇమిడి ఉంటుంది. అది చూడాలి అంటే కుదరదు, కంటికి కనిపించేది ఒకటి, అనుభవిస్తే తెలిసేది ఇంకొకటి. అట్లానే భగవంతుడు కూడా, భగవంతుని కొన్ని సందర్భాలలో అనుభవించిన వాళ్ళే భగవంతుడు ఉన్నారు అని చెప్తారు. అతనికి అర్థం కాదు గురువుగారు చెప్పింది, నాకు అర్థం కాలేదు, ఇక్కడ ఏంటి, ఏమేం పోల్చారు మీరు అని అడుగుతారు. నాయనా, నువ్వైతే నీలో కలిసిపోయి ఉన్నదే ఆ పంచదార, నీటిని పంచదారను ఎలా వేరు చేయలేము, నువ్వు నీలో ఉన్న భగవతత్వాన్ని కూడా అలాగే వేరు చేయలేము. ఆ రెండు కలిస్తే వచ్చే తీపి పదార్థమే చైతన్యము. అలానే భగవంతుడు మనలో పంచదార టేస్ట్లో ఉంటారు,
రూపం కలిసిపోయిన తర్వాత కనపడదు, ఇది గుర్తించు చాలు అంటారు. అప్పుడు ఆ వచ్చిన అతనికి అర్థమయ్యి భగవంతుణ్ణి మనలో మనము చూసుకోవాలి, అంటే అనుభవపూర్వకంగా మాత్రమే మనకు అర్థమవుతుంది, వేరు చేయలేము అని చెప్పి అర్థం చేసుకొని ఆ గురువు గారు తన సందేహం తీర్చినందుకు గురువు గారికి కృతజ్ఞతలు తెలుపుకొని తను అప్పటి నుంచి సైన్సు ఓకే, భగవంతుడు డబల్ ఓకే అనే ఉద్దేశంతో తన జీవితాన్ని, మిగతా జీవితాన్ని ఎంతో భగవంతుని మీద భక్తిపూర్వకంగా సాగిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సాయిరామ్.